ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని? ఎందుకు డాక్టర్ కాకూడదు? Okay, you like that course? That service also you like it? Okay. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే. ఏమ్మా చదివించారు, బాగా చదివించారు. బాబుని కూడా చదివించారు. మంచి భవిష్యత్తు. రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు. వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి. చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా టేస్ట్ ఎప్పుడు ఇట్లే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది మన ఇంట్లో తెచ్చుకుంటారు. దేవుడు దేవుడు ఏమా తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది. మీ భోజనం అంతా పాత సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే ఒరిజినల్ గా డాక్రా ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తారు సెంట్రలైజేషన్ హై స్కూల్ లో చేసి ఫెడరల్ స్కూల్ అన్నిటికీ పంపించారు. రివ్యూ చేశాను. కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తుంది. ఆకలి తీర్చినంటే పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. అమరావతిలో న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్, ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతాం, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కావాల్సిన లోకల్ మెనూ బట్టి లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చేస్తాం. అదే బెటర్. లోకల్ టేస్ట్ బట్టి ఎట్లా చేసి బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫెడరల్ గవర్నమెంట్ చెప్పినట్టు హబ్ అండ్ స్పోక్ మోడల్గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రూవ్ అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. హోంవర్క్ అది బాగానే ఉంటుంది. ఇక్కడ
వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. అప్పుడు షెడ్లు కట్టాం, కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం. అరేగా కింద కట్టించాం. ఏంటంటే నువ్వు ఒకడే వచ్చావా, మీ మిస్సెస్ రాలేదా? గుడ్. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఏ సబ్జెక్ట్ మీద ఏం ఫోకస్ చేస్తున్నావు? ఫిజిక్స్. ఏంటి, వాట్ ఇస్ ది ఫ్యూచర్? సైన్స్. ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్. క్యాబినెట్ మీటింగ్ అప్రూవ్ చేస్తాం స్పేస్ పాలసీ, స్పేస్ టెక్నాలజీ పాలసీ. స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. చిత్తూరులో ఒకటి, ఇక్కడ లేపాక్షిలో ఒకటి. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్ అమ్మా. నువ్వేం ఫోకస్ చేస్తున్నావు? డాక్టర్. సైన్స్ ఫోకస్ చేస్తున్నావా? ఓకే అమ్మా. 9th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి?